చైనా ఈ ప్రపంచంలో అతిపెద్ద సూపర్ పవర్ గా రాబోయే 20 సంవత్సరాల్లో ఎందుకు మారుతుంది, అమెరికాను ఎందుకు దాటిపోతుందో దానికి స్పెసిఫిక్ కారణాలైతే ఉన్నాయి. ఆటోక్రసీలు అంటే డిక్టేటర్షిప్స్ లేదా డిక్టోరియల్ సిస్టమ్స్. ఇవి డెమోక్రసీ కంటే ఏ రోజైనా చాలా బెటర్ గా పెర్ఫామ్ చేస్తాయి, ఏ రోజైనా సరే. వాస్తవానికి ఇప్పటికీ చైనా ఆర్థిక వ్యవస్థ $20 ట్రిలియన్. ఈ ఎకానమీ ఎక్కువ భాగం ఎలా నిర్మించబడిందో తెలుసా? అమెరికా మరియు యూరోప్ చేసిన ఇన్నోవేషన్స్ ను, ఇన్వెన్షన్లను తీసుకొని వాటిని రివర్స్ ఇంజనీర్ చేసి ఆ తర్వాత మాస్ ఎగ్జిక్యూషన్ చేయడం. ఇది అమెరికాకు సాధ్యం కాని పని. అంటే అమెరికా ఎప్పుడు 1980, 1990 నుండి 2010, 2015 వరకు మిడిల్ ఈస్ట్ ముఖ్యమైంది. ఎందుకంటే అక్కడ ఆయిల్ వస్తుందని ఆ విషయంలోనే మునిగిపోయింది. అదే టైంలో చైనా మాత్రం ఒక విషయం పైన దృష్టి పెట్టి పని చేస్తూనే ఉంది. అమెరికాకు ఎప్పుడూ అనిపించేది ఇన్నోవేషన్స్ మనం చేస్తున్నాం, ఈవీ వెహికల్స్, డ్రోన్ టెక్నాలజీ అన్ని మనమే ఆవిష్కరిస్తున్నామని. చైనా వాళ్ళ టెక్నాలజీని కాపీ చేస్తుందని వారికి తెలుసు. కానీ ఒరిజినల్ ను కాపీ చేస్తున్నవాడు ఎప్పుడు ఒరిజినల్ కంటే శక్తివంతంగా ఉండలేడు అని అందరూ అనుకుంటారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు అవుతుంది. అలా కాదు. ఒరిజినల్ ను కాపీ చేయగలిగిన వ్యక్తి ఆ తర్వాత డెవలప్మెంట్ కూడా చేయగలడు కదా. అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో మీరు 30-40 సంవత్సరాలు పెట్టుబడి పెట్టినట్లయితే, ఎదుటివాడు కాపీ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నట్లయితే అతడు మీ మొత్తం ఇన్నోవేషన్ ను కాపీ చేసి దానిపైన మరింత డెవలప్మెంట్ చేసి అదే టైంలో ప్యారలల్ గా మాస్ ఎగ్జిక్యూషన్ కూడా చేస్తున్నాడు. మాస్ ఎగ్జిక్యూషన్ అంటే ఏమిటో ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఈవీ వెహికల్స్ ఎక్కువగా యూరప్ ఆవిష్కరణ మీకు తెలిసే ఉంటుంది. జర్మనీ, యూకే లాంటి యూరప్ దేశాలకు కార్ల పైన చాలా ప్రేమ ఉంటుంది. మెర్సిడీస్ మరియు అలాంటి పెద్ద లగ్జరీ కార్ కంపెనీలు అక్కడి నుండే వస్తాయి. ఈవీ టెక్నాలజీ కూడా ఎక్కువగా యూరోప్ లోనే డెవలప్ అయింది. కొంత అమెరికాలో, కొంత ఇతర దేశాల్లో జరిగి ఉంటుంది. సరే, ఈ ఇన్నోవేషన్ మీదే, అన్ని మీవే. కానీ చైనాకు రాక తప్పదు. ఎందుకంటే చైనా ఆర్థిక వ్యవస్థ కొంచెం గ్రోత్ చెందుతుంది. మార్కెట్ చాలా పెద్దది. మీరు వస్తే చైనా ఎప్పుడూ చెప్పేది ఒకటే, మా దేశంలో వ్యాపారం చేయాలంటే జాయింట్ వెంచర్షిప్ చేయాల్సిందే. అంటే మా కంపెనీలతో కలిసి పని చేయాల్సిందే. మీరు వచ్చి మా ప్రజలకు కార్లు అమ్మి డబ్బు తీసుకెళ్లడం కుదరదు అని. ఈ అన్ని విషయాల్లో చైనీస్ కంపెనీలు ఆ టెక్నాలజీని చాలా సులభంగా రివర్స్ ఇంజనీరింగ్ చేసేవి, కొత్త కంపెనీలను ప్రారంభించేవి. ఆ కంపెనీలు అమెరికా లేదా యూరోప్ కంపెనీల కంటే ఎక్కువగా పెర్ఫామ్ చేసేవి. దీనికి కారణం ఏంటంటే ఆటోక్రసీ. మొత్తం స్టేటు వారికి బెనిఫిట్ ఇచ్చేది, సహాయం చేసేది. అదే టైంలో చైనా ఒక విషయం చేసింది. లిథియం, కోబాల్ట్, గ్రాఫైట్ లాంటి ఖనిజాలను మైనింగ్ ప్రారంభించింది. ఈవీ వెహికల్సే రాబోయే భవిష్యత్తు అని చైనాకు అర్థమైంది. అమెరికా నిద్రలో ఆలోచిస్తూ ఉంది. ఇన్నోవేషన్ అయిపోయింది, ప్రజల దగ్గరకు వెహికల్స్ చేరడానికి ఇంకా 30-40 సంవత్సరాలు పడుతుందని. అప్పుడే చైనా మైనింగ్ మొదలుపెట్టింది. ఎందుకంటే మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చెయ్యాలంటే లిథియం, కోబాల్ట్, గ్రాఫైట్ అవసరమని అర్థమైంది. అది బ్యాటరీ ఇండస్ట్రీని సృష్టించింది. ఈవీ వెహికల్స్ ను మార్కెట్ కు అందించగలిగే శక్తివంతమైన బ్యాటరీ ఇండస్ట్రీని. ఇప్పుడు మీరే చెప్పండి, మీ దగ్గర ఈ ఎగ్జిక్యూషన్ లేకపోతే రీసెర్చ్ వల్ల ఏం ఉపయోగం? ఈ ఎగ్జిక్యూషన్ ప్రతి చోట చేసేదే. డ్రోన్ టెక్నాలజీ అమెరికా మరియు యూరప్ది. కానీ ఇప్పటికీ DJI డ్రోన్స్, చైనీస్ డ్రోన్స్ అమెరికా పోలీసులు మరియు ఆర్మీ కూడా వాడుతున్నారు. ఆర్మీలో నిషేధించిన అమెరికా పోలీసులు ఇప్పటికీ వాడుతుంది. ఎందుకంటే ఇవి చవకగా ఉన్నాయి, ఎక్కువ ఎఫిషియెంట్ గా ఉన్నాయి కాబట్టి వాడతారు. అంటే ఒరిజినల్ కంటే కాపీ ఎప్పుడూ గొప్పది కాదు అనే మాట మాటల్లో, కోట్స్ లో మాత్రమే బాగుంటుంది. ఒరిజినల్ ను పూర్తిగా కాపీ చేసి దానిపైన డెవలప్మెంట్ చేస్తే ఒరిజినల్ కు అర్థమే ఉండదు. వాళ్ళు బెటర్ ఎగ్జిక్యూషన్ చేశారు. అయితే ఈ రోజుల్లో నెక్స్ట్ బిజినెస్ ఎంపైర్ ఏది రాబోతుందంటే అది క్లియర్ గా AI అని చెప్తారు. ఇప్పుడు AI రంగంలో చూద్దాం. ప్రపంచంలో ఎంత చెప్పినా చైనా చాలా గొప్ప రోబోట్లు తయారు చేస్తుంది. చైనా ఏఐలో చాలా ముందుకు వెళ్ళింది అని. కానీ లేదు, చైనా ఇంకా చాలా AI పని కంప్యూటింగ్ రంగంలో వెనకబడే ఉంది. అంటే చిన్న చిన్న చిప్స్ చాలా వేగంగా కంప్యూటింగ్ చేస్తున్నాయి. ముందు పెద్ద పెద్ద కంప్యూటర్లు ఉండేవి. ఇప్పటికీ యాపిల్ మ్యాక్బుక్ లో ఉండే M4 చిప్ వేలి గోరు సైజు మాత్రమే ఉంటుంది. దానితో మీ పూర్తి ల్యాప్టాప్ నడుస్తుంది. చిప్ చిన్నగా అవుతూ మరింత వేగంగా కంప్యూటింగ్ చేయగలుగుతుంది. AI కోసం శక్తివంతమైన చిప్స్ అవసరం. అమెరికాలోని ఎన్విడియా కంపెనీ చిప్స్ ప్రపంచంలోనే బెస్ట్ గా ఉన్నాయి. చైనా ఇంకా అందులో 4-5 సంవత్సరాలు వెనకబడి ఉంది. అమెరికా ఇప్పుడు బాగా అర్థం చేసుకుంది. ఏ పరిస్థితుల్లోనూ ఈ చిప్స్ మరియు AI ఎంపైర్
చైనా చేతికి అందనివ్వను అని. ఎందుకంటే చైనా దీంతో ఏమి చేస్తుందో మీరు ఊహించలేరు. ChatGPT 4 వచ్చింది, జెమినీ వచ్చింది, కొత్త గ్రాక్ ఇన్నోవేషన్స్ అమెరికాలో జరుగుతున్నాయి. అయితే చైనా వైపు నుండి మీకు అంత శక్తివంతమైన విషయాలు కనిపించడం లేదు. కొన్ని రోబోట్స్ ఉన్నాయి, కొన్ని డ్రోన్స్ బాగా తయారవుతున్నాయి, కానీ ప్రపంచం మొత్తాన్ని చుట్టేసిన విషయం ఏది చైనా నుండి రాలేదు. అయితే చైనా బొమ్మలు వస్తే ఇండియా అంతటా మోగుతాయి. వివో ఫోన్స్, అపో ఫోన్స్ ఇండియా అంతటా మోగుతున్నాయి. కానీ ఏ రంగంలో అలాంటి మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయం ఇంకా రాలేదు. ఎందుకంటే అమెరికా పూర్తి శక్తిని ఉపయోగించి ఎన్విడియా బెస్ట్ చిప్స్ ను చైనాకు ఏ విధంగానూ చేరకుండా చేస్తుంది. ఒకవేళ ఏదైనా దేశానికి కొన్ని చిప్స్ ఇచ్చినా వాటిపైన కూడా పూర్తి నిఘా పెట్టి అవి చైనాకు చేరకుండా చూస్తుంది. కానీ చైనా ఈ టెక్నాలజీని తీసుకోవడానికి వెనక ఏం చేస్తుంది అది కూడా క్లియర్ గా చెప్తాను. ఆటోక్రసీలు డెమోక్రసీల్ని ఎంత సులభంగా మ్యానిపులేట్ చేస్తాయి అని. ఇది చాలా సర్ప్రైజింగ్ స్టోరీ. ఇప్పటికీ జరుగుతున్న యుద్ధం ఫైటర్ జెట్స్, మిసైళ్లకు సంబంధించినది ఇంకా ఉంది. కానీ రాబోయే 10 సంవత్సరాల్లో అది ఉండదు. ఇరాన్ రీసెంట్ గా జరిగిన కాన్ఫ్లిక్ట్ లో దీన్ని ప్రూవ్ చేసింది. యుద్ధం ఆర్థికంగా జరుగుతుంది. మేము ఇది బ్లాక్ చేస్తాం, మీ ప్రజలకు ఇది ఇవ్వం, అది ఇవ్వం అని. ఆర్థిక వ్యవస్థ జీడిపి ద్వారా నడుస్తుంది. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ప్రతి సంవత్సరం మీరు ఎన్ని ప్రొడక్ట్స్, ఎన్ని సర్వీసెస్ సృష్టించగలుగుతున్నారు అనేది. దాని విలువే ప్రపంచాన్ని నడిపిస్తుంది. అందుకే ఇప్పుడు కంపెనీస్ కూడా వాటి ప్రొడక్షన్ అవుట్పుట్ ఎంత పెంచాలా అనే దానిపైన మాత్రమే ఫోకస్ చేస్తున్నాయి. అందుకే ఏఐని వీలైనంత ఎక్కువగా వాళ్ళ కంపెనీలో భాగం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఏఐ యుద్ధంలో ఎప్పుడైతే చైనా దగ్గర ఈ స్థాయి కంప్యూటింగ్ స్ట్రెంత్ వస్తుందో, ఎన్విడియా బెస్ట్ చిప్పులు వస్తాయో, అప్పుడు అది ఏమైనా కమర్షియల్ వస్తువుల్ని సృష్టించవచ్చు. 20 ట్రిలియన్ నుండి 30 ట్రిలియన్, ఇంకా ఎన్ని ట్రిలియన్ డాలర్స్ కు ఆర్థిక వ్యవస్థను తీసుకెళ్తుందో తెలియదు. ఎందుకంటే చైనా మాస్ ఎగ్జిక్యూషన్, మాస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలదు. అది ఏ స్థాయిలో చేస్తుందంటే మీరు ఊహించలేరు కూడా. ఇప్పుడు ఏఐ గురించి ఆలోచించగలిగే దానికంటే ఎక్కువగా వాళ్ళు ఏ ప్రొడక్ట్స్ సృష్టిస్తారో మీరు ఊహించలేరు. అయితే అమెరికా ఎన్విడియా బెస్ట్ చిప్పులు చైనా చేతికి చేరకుండా పూర్తిగా కట్టుబడి ఉంది. కానీ చైనా వాటిని పొందడానికి, ఆ టెక్నాలజీని తీసుకోవడానికి ఏం చేస్తుందో చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. డెమోక్రసీలో ఎంత ఎక్కువ లూప్ హోల్స్ ఉంటాయో ఇదే చెప్తుంది. అయితే ఇది జస్ట్ ఒక అనాలిసిస్, ఒక ఊహ మాత్రమే. అయితే ఇప్పుడు చెప్పే ఈ హెల్త్ రిలేటెడ్ విషయంలో కొంచెం పదాలు వేరుగా ఉంటాయి, నార్మల్ గా అర్థం చేసుకోండి. అయితే అమెరికాలో ఫాస్ట్ వేవ్ అనే కంపెనీ ఉంది. ఫాస్ట్ వేవ్ ఏం చేస్తుందో వినండి. మనుషులకి హార్ట్ అటాకులు వస్తాయి కదా, అవి ఆర్టరీస్ బ్లాక్ అవ్వడం వల్ల వస్తాయి. అందులో చెత్త పేరుకుంటుంది. ఆ చెత్తలో కాల్షియం కూడా ఉంటుంది. కాల్షియం అంటేనే గట్టి పదార్థం అని అర్థమవుతుంది. కాల్షియం ఆర్టరీలో చిక్కుకుంటే చాలా రిస్కీ. రక్తం దాన్ని తొలగించలేదు. అందుకు ఒక టెక్నాలజీ వాడతారు. దాన్ని ఎలక్ట్రికల్ పల్సెస్ అంటారు. ఆ పల్సెస్ అంత ప్రెషరు సృష్టిస్తాయి. అప్పుడు కాల్షియం విరిగిపోతుంది. ఇతర అవయవాలకు హాని జరగదు. కానీ సమస్య ఏంటంటే ఇది చాలా జాగ్రత్తగా, చాలా నేర్పుగా చేయాల్సి ఉంటుంది. చాలా టైం పడుతుంది. కాబట్టి ఎక్కువ పేషెంట్స్ ను ఒకేసారి ట్రీట్ చేయలేరు. అయితే ఫాస్ట్ వేవ్ అనే స్టార్టప్ కొత్త టెక్నాలజీ పైన పనిచేస్తుంది. అది లేజర్ వాడడం. లేజర్ అంటే ఏమిటో చాలా సింపుల్ గా చెప్తాను. మీరు ఒక రైల్వే స్టేషన్ లో ఉన్నారనుకోండి. వేల మంది అక్కడ ఉన్నారు, ర్యాండమ్ గా కదులుతున్నారు. మీకు ఎటువంటి ప్రమాదం లేదు. లేజర్ అంటే అసలు లైటే, మన చుట్టూ ఉన్న ఈ లైట్ అన్నమాట. కానీ లేజర్ బీము స్టీల్ ని కూడా కోసేస్తుంది. ఈ లైట్ మనకు హార్మ్లెస్ గా ఉన్నప్పుడు అది స్టీల్ ని ఎలా కోస్తుంది? కారణం ఏంటంటే ఈ లైట్ లో డిఫరెంట్ రకాల ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్, వేవ్స్ ఉన్నాయి. గామా రేస్, రేడియో వేవ్స్, మొత్తం ఒక స్పెక్ట్రమ్ ఉంది. ఈ అన్ని వేవ్స్ ర్యాండమ్ గా ప్రయాణిస్తాయి కాబట్టి హార్మ్లెస్ గా ఉన్నాయి. రైల్వే స్టేషన్ లో వేలాది మంది ర్యాండమ్ గా కదులుతున్నట్లే. కానీ అందరూ ఒకే వ్యక్తిని చూడడం మొదలు పెడితే అప్పుడు మీరు భయపడతారు. లేదా ఇంకొక ఎగ్జాంపుల్, వేల మందిని పక్కన తీసేసి ఒకే ఒక్క మనిషినే నిలబెట్టండి. అతని చేతిలో తుపాకీ ఉంటే మీరు అర్థం చేసుకుంటారు, నేను ఇవాళ వెళ్ళిపోయాను అని. అదే లేజర్ బీమ్ పని. వేల మంది మిమ్మల్ని చూడడం అన్నది లేజర్ బీమ్. డిఫరెంట్ వేవ్స్ ఒకే డైరెక్షన్ లో ఒకే టార్గెట్ పైన ఒకేసారి అటాక్ చేయడం. అప్పుడు అది స్టీల్ కూడా కోయగలదు. ఈ అన్ని విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకంటే అది లేజర్ బీమ్ ను కాల్షియం విరగొట్టడానికి ఫాస్ట్ వేవ్ పనిచేస్తుంది.
అలాగే ఫాస్ట్ వేవ్ లేజర్ బీమ్ లో ఎక్స్ట్రీమ్ అల్ట్రావైలెట్ రేడియేషన్ కూడా ఉంటుంది. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే ఇదే రేడియేషన్ యాపిల్ M4 చిప్ పై లిథియోగ్రఫీ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ చిన్న చిప్ మీ పూర్తి ల్యాప్టాప్ ను నడుపుతుంది. కాబట్టి ఈ చిప్స్ డిజైన్ చేయడానికి ఎక్స్ట్రీమ్ అల్ట్రావైలెట్ EUV రేడియేషన్ ఉపయోగిస్తారు. ఫాస్ట్ వేవ్ ఉపయోగిస్తున్న టెక్నాలజీ EUV లిథియోగ్రఫీలో కూడా పనిచేయొచ్చు. ఇది డ్యూయల్ యూసేజ్ లో పనిచేస్తుందని అఫీషియల్ గా తెలుసు. ఇప్పుడు గేమ్ ఏమిటో అర్థం చేసుకోండి. ఇలాంటి స్టార్టప్స్ కు పెట్టుబడిదారులు రారు, ఎందుకంటే 10 నుంచి 20 సంవత్సరాలు కష్టపడాల్సి ఉంటుంది. ఒక సమస్య వస్తే సైంటిస్టులకు మళ్ళీ 40 సంవత్సరాలు పడుతుంది. చాలా రిస్కీగా ఉంటుంది. ఇప్పుడు ఊహించండి, ఫాస్ట్ వేవ్ కి ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? చైనీస్ కంపెనీ గ్రాండ్ ఫార్మాటికల్ ద్వారా. వాళ్ళు ఫస్ట్ రౌండ్ ఫండింగ్ చేశారు. 12 మిలియన్ తీసుకున్నారు. 40% షేర్లు కొన్నారు. ఇది సాధారణ విషయం. కానీ మరో విషయం డిమాండ్ చేశారు. బోర్డు రూమ్ లో 2 సీట్లు. అలాగే భవిష్యత్తులో ఈ కంపెనీలో జరిగే ఇన్వెస్ట్మెంట్లు వాళ్ళ పర్మిషన్ లేకుండా జరగకూడదు. అంటే వీటో పవర్. కంపెనీలైతే అంత ఆలోచించవు. ఫండింగ్ వచ్చింది కాబట్టి వీటో ఇచ్చేశారు. కానీ ఫస్ట్ రౌండ్ తర్వాత గ్రాండ్ ఫార్మాటికల్ మరిన్ని ఫండింగ్ రానివ్వదు. ఆ కంపెనీని ఆకలితో చంపడం ప్రారంభించింది. ఆ తర్వాత సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించింది. అది EUV లిథియోగ్రఫీలో ఉపయోగపడే ఎక్స్ట్రీమ్ అల్ట్రావైలెట్ రేడియేషన్ ను జనరేట్ చేయగల టెక్నాలజీ. అడ్వాన్స్డ్ AI చిప్స్ తయారీలో ఉపయోగపడేది. కానీ ఫాస్ట్ వేవ్ నిర్మోహమాటంగా రిజెక్ట్ చేసింది. 40% షేర్లు కొన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము అని, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేయండి అని. గ్రాండ్ ఫార్మాటికల్ సరే, ఫండింగ్ రాకుండా చేస్తామంది. ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా పర్లేదు అంది. ఆ తర్వాత సైలెంట్ గా ఏం చేసిందంటే ఫాస్ట్ వేవ్ తో పోటీలో ఉన్న మరో కంపెనీతో పార్ట్నర్షిప్ చేసుకుంది. జెంగ్సు మెడికల్ టెక్నాలజీ అనే చైనీస్ కంపెనీతో పార్ట్నర్షిప్ చేస్తే టెక్నాలజీ షేర్ చేయాల్సి ఉంటుంది కదా. ఫాస్ట్ వేవ్ ఆఫీసర్స్ కు ఏ గేమ్ ఆడుతున్నారో అర్థమవడం మొదలైంది. వారు కమిటీ ఆన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ అంటే CFIUSకి కంప్లైంట్ చేశారు. ఆ ఆర్గనైజేషన్ కు వేల కంప్లైంట్లు వస్తుంటాయి. స్టాఫ్ మెంబర్స్ ఆ కంప్లైంట్ ను ప్రాసెస్ చేయడం మొదలుపెట్టారు. కంప్లైంట్ ఏంటంటే ఈ కంపెనీ తప్పుడు మార్గాల్లో మా టెక్నాలజీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది, మా ఫండింగ్ అడ్డుకుంటుంది, మేము లాస్లో పోతే ఎంప్లాయీస్ చెల్లాచెదురవుతారు, టెక్నాలజీ గ్రాండ్ ఫార్మాటికల్ చేతికి వెళ్ళిపోతుంది అని. ఇప్పుడు గ్రాండ్ ఫార్మాటికల్ ఏం చేసింది? అమెరికాలో లాబియింగ్ అని ఒక ప్రత్యేక వ్యాపారం ఉంది. కే స్ట్రీట్ అంటారు. అంటే ఇండియాలో ఏదైనా మంత్రి దగ్గర పని చేయాలంటే ఆయన సన్నిహితుల ద్వారా పని చేయించడం అన్నమాట. కానీ అమెరికాలో ఇది లీగల్ బిజినెస్. ఇది క్యాపిటలిస్టు ప్రపంచం లూప్ హోల్. గ్రాండ్ ఫార్మాటికల్ అమెరికాలో బెస్ట్ లాబియింగ్ ఫార్మ్ ని హైర్ చేసింది. CFIUS హయ్యర్ ఆఫీసర్స్ ను కలుసుకోవడానికి. ఆ లాబియింగ్ ఫామ్ యొక్క వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ కి మంచి స్నేహితుడు. అతనితో వేటాడడానికి కూడా వెళ్తాడు. అంటే గ్రాండ్ ఫార్మాటికల్ అలాంటి కంపెనీని హైర్ చేసింది. CFIUS టాప్ ఆఫీసర్స్ తో డైరెక్ట్ గా మాట్లాడగలిగే కంపెనీ. అనఫిషియల్ గా ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకోగలరు. ఫాస్ట్ వేవ్ కంప్లైంట్ ని చూడకుండా చర్చించకుండా రిజెక్ట్ చేశారు. ఫాస్ట్ వేవ్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలిగారు? కేవలం కింద స్థాయి స్టాఫ్ మెంబర్స్ దగ్గరికే. కానీ అవతల వాళ్ళు టాప్ ఆఫీసర్స్ ను చేరగలిగారు. ఎందుకంటే చైనీస్ స్టేట్ వారికి బ్యాక్ చేస్తుంది కదా. ఫాస్ట్ వేవ్ షేర్లను కొనడానికి ఖర్చు పెట్టిన దానికంటే ఎక్కువ లాబియింగ్ ఫామ్ కి ఖర్చు పెడతారు. అది వాళ్ళకి సాధ్యమే. ఇది అమెరికా రాజకీయ నాయకుల మధ్య వెలుగులోకి వచ్చిన వార్త అయింది. ఇదే చూపిస్తుంది డెమోక్రసీలో ఎన్ని లూపోల్స్ ఉన్నాయో అని. ఆటోక్రసీలు వాటిని సులభంగా ఉపయోగించుకుంటాయి. ఇలాంటి చాలా విషయాలు చైనా డెమోక్రసీలో చేస్తూనే ఉంటుంది, ఎవరికీ తెలియకుండా. ఇంకా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే US లో లోకల్ లెవెల్ న్యూసెస్ ను చైనీస్ AI బేస్డ్ యాప్ ఇస్తుంది. US జనాలు తమ 30 నుంచి 40 కిలోమీటర్ల రేంజ్ లో లోకల్ న్యూస్ చైనా నుంచి నడుస్తున్న ఏ యాప్ నుంచి తీసుకుంటున్నారు. ముఖ్యమైన విషయం ఏంటంటే డెమోక్రసీల లూప్ హోల్స్ లాభాన్ని ఆటోక్రసీలు చాలా సులభంగా ఎత్తుకుంటున్నాయి. అడ్వాన్స్డ్ AI చిప్స్ కోసం అమెరికా కట్టుదిట్టమైన ప్రయత్నం చేస్తున్నా చైనా సైలెంట్ గా లోపలికి వచ్చి తీసుకెళ్లిపోతే మీరు ఏం చేయలేరు. US రెగ్యులేషన్స్ బాగా ఉన్నా చైనా అక్కడికి ఇలాంటివి చేయగలిగితే ఇండియాలో ఏమేమి చేసి ఉంటుందో లేదా చేస్తుందో ఆలోచించండి.